ఉంటాం. తర్వాత క్రీస్తునే సంధిస్తాం, చేతులు కట్టుకుంటాం, ప్రార్థిస్తూ ఉంటాం, క్రీస్తునే సంధిస్తాం. అలా సైలెంట్గా ఉండాలి. ప్రార్థన చేసేటప్పుడు ప్రేంగలు మా తండ్రి, పరిశుద్ధులైన ప్రభువా, నమ్మకమైన దేవా, కృపా నీకే వందనాలు, స్తోత్రాలు, స్థితిని చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఆయన తండ్రి, మరి నాయన చిన్న బిడ్డల పరిచర్య నీకు ఎంతో ఇష్టమైన కార్యం ప్రభువా. చిన్న బిడ్డలు నా ఎద్దుకు రాని నాటంగా పరిచర్య రీతిగా ప్రభువా నీకు నేను తీసుకెళ్ళా నాయన. ఇప్పటి వరకు 2 సండే స్కూల్ మెయిన్ లైఫ్ చేసింది ప్రభువా. 3వ సండే స్కూల్ మొదలవుతుండగా ప్రభువా సహాయం దయచేయండి. బిడ్డలు చేర్చారు నాయన, చక్కగా బిడ్డలు కూర్చొని వినగలిగి నాయన క్రమంగా సండే స్కూల్కి రాగలటగా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. నీకే వందనాలు చెల్లించుకుంటూ మీరే మహిమ, ఘనత, ప్రభావం పొందమని, మరి ఇంకొక సమయానికి వెళ్ళాలి, ఇంకో చోటికి వెళ్ళాలి ప్రభువా. మరి నీ చిత్త ప్రకారం అన్నీ కూడా అనుకూలంగా, సమయానుకూలంగా జరిగినట్లుగా మీరే మహిమ పొందమని అక్కలు వచ్చారు కదా, ఎవరు వచ్చారు? ఇంకా వెరీ గుడ్. రండి రండి. పాడేదం యేసు ప్రభునకు సమస్తమిచ్చిన సృష్టికర్తకు స్తుతులు పాడేదం. యేసు ప్రభునకు సమస్తమిచ్చిన సృష్టికర్తకు మరణమును జయించిన యేసు ప్రభునకు ఆరాధించి పూజించుము. రారాజును మరణమును జయించిన యేసు ప్రభునకు ఆరాధించి పూజించుము. రారాజును స్తుతులు పాడేదం. యేసు ప్రభునకు సమస్తమిచ్చిన సృష్టికర్తకు వేళలో చిన్న పిల్లలము మేము యేసయ్య నిన్ను చేరి ప్రార్థించుచున్నాము. మాట్లాడు మాతో స్వామి, నీ ఆత్మ ద్వారానే మాట్లాడు మాతో స్వామి, నీ ఆత్మ ద్వారానే మా రక్షకుడవని ఎరుగా మాకేము నీ కృపను. మా రక్షకుడవని ఎరుగా మాకేము నీ కృపను. చెప్పు గ్రేస్ ఎలక్షన్ సాంగ్స్. జీరోవా యేసుని నీవు నమ్మవా, నమ్మితే నీవు జీరోవి, నమ్మకపోతే జీరోవి. జీరోవా నువ్వు జీరోవా, యేసుని నీవు నమ్మవా, నమ్మితే నీవు హీరోవి, నమ్మకపోతే జీరోవి. ఈచుకుమార్చా ఈచా పోచా నియాచా చల్లా చొల్లు చోలో చియాం చోలో ఇయా ఇయాయో.
మాచా చోలో చికు చికు చోలో చియాంకు చోలో ఇయా ఇయాయో ఈచుకు మాచా ఈచా పోచా చియాంకు మాచా చోలో చికు చికు చోలో చియాంకు చోలో ఇయా ఇయాయో హీరోవాలు జీరోవా యేసుని నీవు నమ్మవా నమ్మితే నీవు హీరోవి నమ్మకపోతే జీరోవి హీరోవాలు జీరోవా యేసుని నీవు నమ్మవా నమ్మితే నీవు హీరోవి నమ్మకపోతే జీరోవి ఒకనాడు హవ్వాని తోటకెళ్ళింది హలో అని శబ్దం విని తిరిగి చూసింది ఒకనాడు హవ్వాని తోటకెళ్ళింది హలో అని శబ్దం విని తిరిగి చూసింది మిత్రసారం వేసి మోసం చేశాడు మిత్రసారం వేసి మోసం చేశాడు లాంగ్ లాంగ్ ఏగో వన్స్ అపాన్ ఎ టైం ఆదామవా ఏదే మనం లాంగ్ లాంగ్ ఏగో వన్స్ అపాన్ ఎ టైం ఆదామవా ఏదే మనం స్టోరీ స్టోరీ చోరీ చోరీ కాలంలో జరిగిన స్టోరీ స్టోరీ స్టోరీ
పారిపోవద్దు పారిపోవద్దు దేవుని చిత్తం మరచి పారిపోవద్దు పారిపోవద్దు యెహోవా సన్నిధి నుండి పారిపోవద్దు పారిపోవద్దు దేవుని చిత్తం మరచి పారిపోవద్దు పారిపోవద్దు యోనా కమ్ 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 కన్నా యోనా కమ్ 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 కన్నా ताली बजाओ रे ताली बजाओ ताली बजाओ ताली बजाओ रे ताली बजाओ ताली बजाओ रे ताली बजाओ 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 ताली बजाओ ताली बजाओ रे यीशु मेरे लिए बहुत अच्छा है 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 ताली बजाओ ताली बजाओ ताली बजाओ रे 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 ये बहुत अच्छा है यीशु मेरे लिए प्राण दिया है यीशु मेरे लिए प्राण दिया है यीशु मेरे लिए प्राण दिया है तकदी नदी आहा आहा तकदी नदी ओहो ओहो तकदी नदी आहा आहा तकदी नदी ओहो ओहो ताली बजाओ ताली बजाओ ताली बजाओ रे ताली बजाओ ताली बजाओ ताली बजाओ रे बजाओ ताली बजाओ ताली बजाओ रे ताली बजाओ ताली बजाओ ताली बजाओ లైక్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నాము ఇక్కడ ఇవ్వాలి కదా ताली बजाओ ताली बजाओ ताली बजाओ रे 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 यीशु मेरे लिए बहुत अच्छा है 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 तकदी नदी आहा आहा तकदी नदी ओहो ओहो तकदी नदी आहा आहा तकदी नदी ओहो ओहो ताली बजाओ ताली बजाओ ताली बजाओ रे 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 यीशु मेरे लिए प्राण दिया है 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 तकदी नदी आहा आहा तकदी नदी ओहो ओहो तकदी नदी आहा आहा तकदी नदी ओहो ओहो ताली बजाओ ताली बजाओ ताली बजाओ रे 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 అవును చెప్పారు ఎఫ్సి చెప్పావుగా ఆ తీర్పు ఇదే చెప్పావుగా పోయిన వాళ్ళు ఆంటీ ఎవరి కోసం చెప్పారు చెప్పండి ఆడు 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 కాదు ఆడు ఆడు ఆంటీ చెప్తా ఉపదేశం గురించి చెప్పాను కదా ధర్మశాస్త్రం ధర్మశాస్త్రం అంటే ఉపదేశం ఉపదేశం అంటే ధర్మశాస్త్రం ధర్మశాస్త్రం అంటే ఐదు ఖండాలు ఆది కాండం నిర్గమకాండం ఆంటీ ప్రశ్నలు వేస్తారు
చెప్పారు? అదే ఆంటీ పోయిన వారం అంతకుముందు వారం చెప్పారు కదా, ఆడు చెప్పారు కదా, ఆయన ఏం చేశారు, అబ్బాయి ఏం చేశారు. మీరు చెప్పి తర్వాత మళ్ళీ నేను మధ్యలో వస్తాను, ఆంటీ చెప్తూ ఉంటారు, నేను మధ్యలో వస్తాను. సరేనా? ఎవ్వరు మాట్లాడదు. ఆంటీ కొత్త కదా, మాట్లాడారంటే మాత్రం ఎవరు చూస్తున్నారు? ఇక్కడ ఎవరున్నారు? ఆయన ఎక్కడి నుంచి చూస్తున్నాడు? ఆయన దగ్గర ఏముంది? పెద్ద మొత్తం ఏమవుతుంది? రికార్డ్ అయిపోయింది. ఓకేనా? మంచి పిల్లలు కదా. ఆంటీ ఏం చెప్పాలో అక్కడికి వెళ్ళి లంకటేశ్ మీద 3 మంది పిల్లలు చాలా మంచి పిల్లలు, అసలు ఎంత సైలెంట్గా దేవుని మాటలు విన్నారని. మిమ్మల్ని బట్టి దేవుడికి ఏ రావాలి? మహిమ రావాలి కదా, ఘనత రావాలి కదా. మరి ఘనత వచ్చేటట్టు మీరు సైలెంట్ కూర్చొని వింటారా లేదా? వింటారు కదా. మరి చేతులు కట్టుకుంటాం, పాటలు పాడారు. ఎవరున్నారు? కట్టుకున్నారు? అందరు తీసేసారు. చేతులు కట్టుకుంటాము. మీరు ఓన్లీ యాక్షనే పాడాలి. మాట్లాడాక ఉంటాము, భక్తితో కూర్చుంటాము, యేసునే సంధింప, భక్తితో కూర్చుంటాం, యేసునే సంధింప. మరి ఎంతమంది సంధిస్తారు? ఆంటీ నాకు చెప్పాలి, మళ్ళీ వస్తాను నేను. ఓకేనా? సరే, సైలెంట్గా మీరు మాత్రం చెవులు ఒకటే పని చేయాలి. కళ్ళు మాత్రం ఎటువైపు చూడాలి? ఆంటీ వైపు మాత్రమే చూడాలి, దిక్కులు ఎటు చూడకూడదు. ఓకేనా? సరే. చెప్పాలి. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చెను. యోహాను 3:19. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చెను. యోహాను 3:19. రావాలి. తీర్పు ఇదే, వెలుగు లోకముకు వచ్చెను. యోహాను 3:19. లోకములోనికి. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోకి వచ్చెను. యోహాను 3:19. ఎవరు? ఒకరి తర్వాత ఒకళ్ళు. వెలుగు లోకములకు వచ్చెను. యోహాను 3:19. బాగా నేర్చుకోవాలి. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చెను. యోహాను 3:19. వెలుగు లోకంలోనికి వచ్చెను. యోహాను 3:19. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చెను. యోహాను 3:19. ఇంకెవరు? బైబిల్ ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోకి వచ్చాను. యోహాను సువార్త 3:19. చెప్పాలి. నా తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చాను. యోహాను 3:19. ఆ తీర్పు ఇదే, లోకంలోనికి వచ్చెను.
వినాలి. బాగానే ప్రార్థన చేస్తున్నారు పిల్లలు. వినాలి పాపాలు వినాలి. కొంచెం అంటే జరగమ్మా పాప. ఆ తీర్పు ఇదే వెలుగు లోకంలోకి వచ్చిన యోహాను 3:19. మరి ముందే చెప్పచ్చుగా. కూర్చోమ్మ మైకి. ఎంతమంది బైబిల్ చదువుతున్నారు ఇవాళ ఉదయాన్నే లేచి? నిజంగా చదివారా? బైబిల్ చదువుతున్నావా? వెరీ గుడ్. వెరీ గుడ్. మిగతా పిల్లలు ఎందుకు చదువుకోలేదు? చదివామా? దించండి, చేతులు దించండి. ప్రార్థన చేసుకున్నారా లెగవగానే? చేసుకున్నారా? చాలా మంది చేసుకోలేదంట. వెరీ గుడ్. వినాలి, ఇటు వినాలి. పోయిన వారం ఆంటీ దేని గురించి చెప్పారు? కూర్చోవాలి. దేని గురించి చెప్పారు ఆంటీ? ధర్మశాస్త్రం ఎన్నున్నాయి గ్రంథాలు? వెరీ గుడ్. 5 ఏంటవి? వెరీ గుడ్. పిల్లలు మీకేం తెలీదా? వచ్చా? ఏంటవి? వెరీ గుడ్. ఈ 5 కాండాల గురించి ఆంటీ చెప్పారా? ఎవరు రాశారు ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని? సరిగ్గా చెప్పాలి. ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఎవరు రాశారు? మోషే రాసింది. ఎవరు? ఎవరు రాశారు? మోషే. కూర్చోనా? సరే, మీరు ప్రార్థన చేసుకుంటారా లేదా? రోజు చేసుకోరా? స్నాక్స్ కావాలా వద్దా? స్నాక్స్ కావాలంటే నేను చెప్పేది వినాలి. మీరు వింటారా లేదా? ఇటు చూడండి, నా వైపు చూడాలి. ఇటు నా వైపు చూడాలి. ప్రార్థన వల్ల ఎంత బలమో మీకు తెలుసా? ప్రార్థన చేస్తే ఏ పని అయినా జరుగుతుందా లేదా? జరుగుతుందా? నిజంగా తెలుసా మీకు? అవునా? నాకు తెలీదే. జరుగుద్దా ఖచ్చితంగా? మరి బైబిల్లో అలా ఎవరన్నా ప్రార్థన చేశారా? ఎవరు? కూర్చోనా? ఆడు ప్రార్థన చేశాడా? వెరీ గుడ్. ఆడు బైబిల్లో లేడు కదా, మిషనరీ ఆడు. బైబిల్లో ఎవరు చేశారు ప్రార్థన అట్లాగా? దేవుడు. ఇంకా మనుషుల గురించి చెప్పండి. ఇంకెవరు చేశారు బైబిల్లో? వెరీ గుడ్. సమూయేలు. ఇంకెవరు చేశారు? ఎవరు చేశారు? సొలొమోన్ చేశాడు. ఇంకా ప్రార్థన చేస్తే ఎవరికైనా బాగయిందా? ప్రార్థన చేస్తే ఎవరికైనా బాగయిందా? అనారోగ్యం ఉన్న వాళ్ళకి ఎవరు? ఆడు మిషనరీ. బైబిల్లో లేడు. బైబిల్లో ఆయన గురించి నేను అడుగుతున్నా. ప్రార్థన శక్తి ఏంటో మీకు తెలుసా? ప్రార్థన బలం. లెగవగానే రోజు ప్రార్థన చేసుకోవాలని చెప్పాను నేను. ఆ రోజంతా మనకేమవుతుంది? దేవుని కాపుదల ఉంటుంది కదా. మన స్టడీస్లో కానీ మన ఇంట్లో ఏ విషయాలైనా కూడా ప్రార్థన చేసి మొదలుపెట్టినప్పుడు ఏమవుతుంది? దేవుని కార్యాలు మనం చూస్తాం. ప్రార్థన చేయకుండా మనం మొదలు పెట్టామనుకో ఆ రోజు మనకు బాగుంటుందా? ఏం బాగోదు. ఏ సక్సెస్ ఉండదు, మనకి ఏది జరగదు. మనకి అర్థమైందా? ప్రార్థన ద్వారా చాలా కార్యాలు జరుగుతాయి. వినాలి. ఇటు తిరిగిపోచ్చు, నా వైపు తిరిగిపోచ్చు. అయితే బైబిల్లో పేతురు, యోహాను ఎంతమందికి తెలుసు? తెలుసా మీకు? శిష్యులు ఎంతమంది చెప్పండి? 12 మంది. ఆ 12 మంది శిష్యుల్లో వీళ్ళిద్దరు ఉన్నారా? లేరా? ఉన్నారు. ఎవరు వాళ్ళిద్దరు పేర్లు ఏంటి? పేతురు, యోహాను. వాళ్ళు కూడా ఒక దగ్గర ప్రార్థన చేశారు. తెలుసా మీకు? ఎవరు? ఎక్కడ చేశారు ప్రార్థన? చాలా చోట్ల చేశారు, కానీ ఒక ఆయన కోసం చేశారు వాళ్ళు. ఎట్లా? అయితే ఇవాళ వింటారా మరి ఆ స్టోరీ?
శృంగారమను దేవాలయం దగ్గర అంట ఒక దేవాలయం ఉంది. ఆ దేవాలయం పేరు ఏంటంటే శృంగారమను దేవాలయం. ఆ దేవాలయం దగ్గరంట రోజు ఒక అతన్ని తల్లిదండ్రులు లేదంటే వాళ్ళ బంధువులు తీసుకొచ్చి కూర్చోబెడతారంట. ఆయన ఎవరో తెలుసా? మనకులాగా వినాలి, ఇటు వినాలి, కాళ్ళు చేతులు బాగున్నాయన కాదు. పుట్టిన దగ్గర నుంచి కుంటివాడంట ఆయన. ఎవరు? పుట్టిన దగ్గర నుంచి ఎవరు ఆయన? కుంటివాడు. ఆ కుంటివాడు మరి నడవగలుగుతాడా? నడవలేడు కదా. మరి ఆయన ఏదైనా పని చేసుకోగలుగుతాడా? చేసుకోలేడు. మనము చర్చెస్ దగ్గర, తర్వాత గుళ్ళు దగ్గర, తర్వాత మసీదుల దగ్గర చూస్తాం కదా, వాళ్ళు ఏం చేస్తారు? అక్కడ కూర్చొని అమ్మ ఒక రూపాయి ఉంటేవా, ఏదైనా తినడానికి పెట్టవా అని ఏం చేస్తారు వాళ్ళు? కూరగాయల మార్కెట్ దగ్గర, బస్ స్టాండ్లో, స్టేషన్లో వాళ్ళు ఏం చేస్తారు? భిక్షాటన చేస్తుంటారు. అంటే ఏంటి? కూర్చొని అడుక్కుంటారు అన్నమాట. ఒక రూపాయి ఇవ్వా, నాకు ఆకలి వేస్తుంది, అన్నం పెట్టవా, నాకు ఏదైనా కొనివా అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారు? అడుక్కుంటూ ఉంటారు కదా. అయితే ఈ అబ్బాయిని కూడా అంటారు, రోజు వాళ్ళ అమ్మోళ్ళు ఏం చేస్తారంటే ఉదయాన్నే తీసుకొచ్చి ఆ శృంగారం అనే దేవాలయం. దేవాలయం అంటే ఏంటి? మందిరాలు. ఇప్పుడు మనం వాళ్ళు వెళ్ళారా మందిరానికి? అందరు వెళ్ళారా? నిజంగా చెప్పండి, మందిరానికి వెళ్ళారా? వెళ్ళలేదా? ఎందుకని వెళ్ళాలి? ఆ అబ్బాయి చూడు, కాళ్ళు లేకపోయినా రోజు వాళ్ళ తల్లిదండ్రులు తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోబెడతారు? దేవాలయం దగ్గర కూర్చోబెడతారు. అయితే ఈ అబ్బాయి అంట రోజు కూర్చోవటం, సాయంత్రం అయ్యేసరికి వాళ్ళు పెట్టే తిండి కానీ, వాళ్ళు కొనిచ్చే స్నాక్స్ కానీ, వాళ్ళు ఇచ్చే డబ్బులు కానీ అన్నీ తీసుకొని సాయంత్రం అయ్యేసరికి వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేస్తారు? అవన్నీ మూట కట్టుకొని ఇంటికి తీసుకెళ్తారు. మళ్ళీ ఉదయాన్నే ఆ అబ్బాయిని తీసుకొచ్చి ఆలయం దగ్గర కూర్చోబెడతారు. ఆలయం పేరేంటి? దేవాలయం పేరు శృంగారం అనే దేవాలయం. ఏం పేరు? ఆ దేవాలయం దగ్గర కూర్చోండి. ఒకరోజు అంట పేతురు యోహాను ప్రార్థన చేసుకుందామని చెప్పి ఆ ఆలయంలోనికి వస్తారంట. మీరు ఇంతకుముందు విన్నారు ఈ కథ? వినలేదా? ప్రార్థనా కాలం అంట ఎన్ని గంటలకో తెలుసా మీకు? మధ్యాహ్నం 3 గంటలకి. ఏం కాలం? ప్రార్థనా కాలం. గుర్తు పెట్టుకొని అడుగుతా, దేవాలయం పేరేంటి? శృంగారం అనే దేవాలయం. తర్వాత ప్రార్థనా కాలం ఎన్ని గంటలకి? 3 గంటలకి. మధ్యాహ్నం 3 గంటలకి. అయితే ప్రార్థనా కాలానికి వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళిద్దరు కలిసి రోజు ఆ దేవాలయంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటారంట. అదే రోజు వీళ్ళిద్దరంట కలిసి వస్తున్నారంట. అక్కడ ఎవరున్నారు దేవాలయం దగ్గర? వినాలి, ఇటు వినాలి పిల్లలు. దేవాలయం దగ్గర ఎవరున్నారు? శిష్యులందరూ ఉన్నారు అక్కడ. మరి జనసమూహం ఉన్నారా? వెళ్ళేది పేతురు యోహానే. అక్కడ ఎవరు కూర్చుంటారు? ఆంటీ పని చేస్తా కూడా వింటుంది, మీరు ఇక్కడ కూర్చొని కూడా వింటున్నా. మరి కుంటి వాడు ఏం చేస్తున్నాడు అక్కడ? ఏం చేస్తున్నాడు చెప్పాలి నాకు. కూర్చొని ఏం చేస్తున్నాడు? ఒక్క మనిషిని కూడా పోనీడు ఆయన. ఒక్క మనిషిని కూడా మిస్ చేసుకోడంట. ఎందుకు? ఆయన పోయి వెళ్ళిపోయాడు అనుకో, ఏం మిస్ అవుతాయి ఆయనకి? డబ్బులు మిస్ అవుతాయి. ఇప్పుడు ఇట్లా వెళ్తున్నారు, పోనీళ్ళు ఇంకొక ఆయన వస్తున్నాడు, నేను ఆగట్లేదు. ఆయన పోతుంటే ఆయన వేసేదాకా అయ్యా అయ్యా అని అంటాడు. మళ్ళీ ఇంకోళ్ళు వస్తుంటే అట్లా అడుగుతూ ఉంటాడు వరుసగా. ఆయన అటు ఇటు చూడు, వచ్చే మనుషుల్ని చూస్తూ ఉంటాడు. ఎందుకంటే వాళ్ళ ద్వారా ఆయనకి ఏంటి లాభం? ఏమొస్తుంది? డబ్బులు వస్తాయి. ఆ డబ్బులు తీసుకెళ్ళి ఇంట్లో ఇస్తే ఆయనకు కావాల్సినవన్నీ వాళ్ళు ఇస్తారనమాట. అయితే ఆ రోజు పేతురు యోహాను మందిరానికి వచ్చాడు. మందిరానికి వస్తే అందరిని అడిగినట్టుగానే పేతురు యోహాన్ని కూడా ఆయన ఏమడిగాడు? చెప్పాలి పిల్లలు. అడుగునే వాళ్ళు ఏమడుగుతారు? అయ్యా ఏమన్నా ఉంటే పెట్టండి అంటారు కదా. అట్లాగే పేతురు యోహాన్ని కూడా చూస్తాడంట. అలాగే చూస్తూ అడుగుతున్నాడంట. పేతురు యోహాను ఏం మాట్లాడారో తెలుసా? వినాలి, ఇటు వినా. పాప బుక్ మూసేయమ్మా, నువ్వు ఆ బుక్ మూసే, వినాలి, ఇటు విను. ఆ పేతురు యోహాన్ అంట వాళ్ళు ఆయన అడుగుతున్నాడంట, నాకు ఏదన్నా ఇవ్వండి అంటే పేతురు యోహాన్ అన్నారంట, నా వైపు చూడు అని చెప్పి, మా దగ్గర అయితే వెండి బంగారాలు లేవు కానీ నజరేయుడైన యేసు నామమున లేచి నడువు అని చెప్పారు. ఆయన ఏమనుకున్నాడు? అడుక్కుని ఆయన ఎవరైనా ఏం బాగలేదు చెప్పండి ఆయనకి? కుంటివాడు. అయితే ఆయన ఏమనుకున్నాడంటే వీళ్ళిద్దరు వస్తున్నారు, వీళ్ళ దగ్గర నాకు ఏమైనా దొరకచ్చు, వీళ్ళు చూడటానికి చాలా బాగున్నారు. కార్లో దిగే వాళ్ళని చూస్తే ఏమనుకుంటాం మనం? బాగా రిచ్. అడుక్కునే వాళ్ళు పోతే వాళ్ళు ఇప్పుడు నేను అనుకో ఒక 2 రూపాయలు వేస్తాను, అంకుల్ అనుకో
ఒక 10 రూపాయలు వేస్తాడు, అక్క ఒక 100 రూపాయలు వేస్తుంది, ఆంటీ ఒక 1000 రూపాయలు. అట్లా మరి కారులో వచ్చేవాళ్ళు ఎలా ఇస్తారు? ఇంకా ఎక్కువ ఇస్తారు కదా. ఒక్కోసారి గోల్డ్ ఇవ్వచ్చు, ఒక్కోసారి మంచి డ్రెస్సులు ఇవ్వచ్చు, ఒక్కోసారి మంచి బిర్యానీ ఇవ్వచ్చు కదా. అట్లా వీళ్ళిద్దరిని చూసి ఆయన ఆలోచించుకుంటాడంట, అమ్మో వీళ్ళిద్దరు వస్తున్నారు, నాకు ఇంకేమైనా దొరుకుతుందేమో అని ఆయన అనుకున్నాడు. కానీ వాళ్ళు ఏం ఆలోచించారు? రోజు ఈయన ఇక్కడ కూర్చొని అడుక్కుంటున్నాడు, ఈయనకు అసలైంది ఏం కావాలి? అసలు ఆయనకి చెప్పండి. డబ్బులు కాదు, వెరీ గుడ్, కాళ్ళు కావాలి ఆయనకి కదా. వాళ్ళు ఆయన అక్కరేంటో గుర్తించి వాళ్ళు ఏం చేశారో తెలుసా? నజరేయుడైన యేసు నామమున లేచి నడవమని చెప్పారు. ఏమని చెప్పారు చెప్పాలి నాతోటి మీరు. లేచి నడవమన్నాడు. లేచి నడవమనగానే మరి ఆయన లేచి నడిచాడా? అసలు దిక్కున లేచి నడిచి గంతులేసి అప్పటి వరకు ఎక్కడున్నాడు ఆయన? మందిరం బయటే ఉన్నాడు కదా. కానీ వాళ్ళు ఎప్పుడైతే ఆ మాట పలికారో వెంటనే లోపలికి వెళ్ళిపోయి దేవుణ్ణి స్తుతిస్తా ఆరాధిస్తా ఉన్నాడంట. ఆ లోపల జనం అంతా కూడా నిన్నటి వరకు ఇందాకటి వరకు ఆ కుంటివాడు అక్కడ కూర్చుని అడుక్కుని ఆయనే కదా, ఆయనేనా? అబ్బా ఇంతగా కాళ్ళు ఎట్లా వచ్చినాయి ఈయనకి, ఇంతగా స్తుతిస్తున్నాడు, ఎంత గెంతుతున్నాడు, ఇంత దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు, ఏం జరిగిందని వాళ్ళంతా ఆశ్చర్యంగా ఇలా వచ్చి చూస్తున్నారంట. ఆడేనా వీడేనా అని ఇట్లా చూస్తున్నారంట అందరూ కూడా ఆశ్చర్యంగా. మరి ఏదైనా కార్యం జరిగితే మనం చూస్తామా లేదా? ఇప్పుడు ఎమ్మెల్యే వస్తున్నాడంటే మనం గబగబా ఇంటి చూస్తామా? ఎంత పని చేసుకుంటున్నా మన పని అక్కడ పడేసి పరిగెత్తుకుంటే వెళ్ళి ఏం చేస్తాం మనం? ఆ ఎమ్మెల్యే ఎవరో చూడాలని చూస్తాం కదా. అట్లాగే వీళ్ళు కూడా అంట, ఏంటి ఈయన నడుస్తున్నాడే, అసలు నడకే లేదే, నిలబడలేడు, అలాంటాడు, ఎట్లా జరిగింది ఈయనకి అని చెప్పి వాళ్ళంట ఆశ్చర్యంతో చూసి ఆయన గంతులేయటం పరిగెత్తడం చూసి వాళ్ళు కూడా దేవుణ్ణి ఏం చేశారంట? స్తుతించారంట, ఆరాధించారంట. మరి ప్రార్థన శక్తి ఎంత గొప్పదో చూసారా ఇవాళ మీరు? ప్రార్థన వల్ల ఏం జరిగింది ఇవాళ? ప్రార్థన వల్ల ఏం జరిగింది వినాలి పిల్లలు. కాళ్ళు బాగయ్యి ఇంకా ఆయన జీవితంలో అడుక్కున్నాడా? లేదు, ఆయన ఏం అడుక్కోలేదు. ఇంకా ఆయన అప్పటి నుంచి ఏం చేస్తున్నాడు? దేవుని ఆలయంలోకి వెళ్ళి దేవుని స్తుతిస్తా ఉన్నాడు. మరి ఆ కాళ్ళు బాగోలేనప్పుడు ఎట్లా ఉంది ఆయన పరిస్థితి? బయటే ఆలయంలోకి వెళ్ళటానికి ఉందా? లేదు కదా, అవకాశం లేదు కదా. బయటే పడేసేవాళ్ళు, అక్కడే పాపం అన్నము, అక్కడే నీళ్లు, ఆయనకి ఏదైనా కావాలంటే ఎవరో ఒకళ్ళు సహాయం చేయాలి. కానీ ఈరోజు ఆయన ఎలా ఉన్నాడంటే గెంతుతా పరిగెత్తుతా ఆయనకి ఏది కావాలంటే ఆయన వెళ్ళి తెచ్చుకుంటున్నాడు. ఆయన అక్కడేంటో ఆయన ఇతరులకు కూడా ఆయన సహాయం చేసే అంత స్థితికి ఆయన వెళ్ళిపోయాడు అనమాట. ప్రార్థన శక్తి అనేది ఎంత బలమైందో చూసారా? మీరు కూడా బాగా ప్రార్థన చేసుకున్నారనుకో, దేవునికి మీకు సంబంధం ఉందనుకో, ఎవరైనా అక్కరతో ఉంటే మీరు కూడా నజరేయుడైన యేసు నామమున పలికితే మీకు కూడా దేవుడు సహాయం చేస్తాడు. మరి చేస్తారా మీరు ఎవరికన్నట్లుగా? ఇతరులకు బాగోలేనప్పుడు ప్రార్థన చేస్తారా? వాళ్ళు అక్కర్లో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తారా? చెయ్యరా? ఎట్లా చేయాలి? విశ్వాసంతో చేయాలి. ఏం చేయాలి? అక్కర్లో ఉన్న వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. దానికంటే కూడా మీరేం చేయాలి? మీరు కూడా బాగా ప్రార్థన చేసుకోవాలి. నేను పోయిన వారం కూడా చెప్పాను కదా, ఉదయం లెగవగానే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, బైబిల్ చదువుకోవాలి. మళ్ళీ నైట్ పడుకునేటప్పుడు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థనలో ఏముంది? బలం ఉంది, శక్తి ఉందన్నమాట. ఆ శక్తి బలం ఎవరు పొందుకున్నారు? పేతురు యోహాను పొందుకున్నారు. ఆ పొందుకున్నారు కాబట్టి వాళ్ళు ఏం చేశారు? ఆ పుట్టుకుంటే వాళ్ళు రోజు చూస్తున్నారా? కానీ ఆ రోజు ఎందుకో వాళ్ళు ఆయన అడిగేసరికి అసలు నీకు అవసరం అయింది కాళ్ళు, ఈ డబ్బులు ఈ కాదు, నీ పని నువ్వు చేసుకోవాలి అని మనసులో అనుకుని వెంటనే వాళ్ళు ఏం చేశారు? నజరేయుడైన యేసు నామమున లేచి నడవాలి. చూసారా? మరి ఆయన అక్కడ తీర్చబడింది. అక్కడ వాళ్ళ బలము, వాళ్ళ శక్తి ఎంత గొప్పదో చూసారా? మనం కూడా ప్రార్థన బలం కలిగి ఉండాలి. ఇవాళ కథ ద్వారా మీరు ఏం తెలుసుకోవాలి? ప్రార్థన బలం ఏంటి, ప్రార్థన శక్తి ఏంటి నేను కూడా తెలుసుకోవాలని చెప్పి ఈ రోజు నుంచి మీరు కూడా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. బాగా ప్రార్థన చేస్తారా? మీ ఇంట్లో వాళ్ళందరి కొరకు ప్రార్థన చేయాలి, మీ ఫ్రెండ్స్ కొరకు ప్రార్థన చేయాలి, మీ ఇంటి పక్కన చుట్టుపక్కల ఉంటాడే వారి కొరకు ప్రార్థన చేయాలి, మీ బంధువుల కొరకు కూడా మీరేం చేయాలి? ప్రార్థన చేయాలి. మరి కంఠ వాక్యం చూస్తారా? అపోస్తుల కార్యం 3వ అధ్యాయము, రాసుకునే వాళ్ళు రాసుకోండి. ఇప్పుడు అపోస్తుల కార్యము 3వ అధ్యాయము 1
కర్రది చేతులు పేతురు అపోస్తల కార్యము పలకాలి 6 పలకండి పలకండి. నడుమని చెప్పి అపోస్తల కార్యము 3:6 వచ్చిందా? నజరేయుడైన యేసు నామమున లేచి నడవమని చెప్పాను. అపోస్తల కార్యములు 3:6 వచనం. రాసుకున్నారు అందరూ? అయితే అమ్ములు ప్రేయర్ వెరీ గుడ్. ప్రేయర్ గురించి చెప్పాను. ఎవరు ప్రేయర్ చేశారు? ఎవరు ప్రార్థన చేశారు? చెప్పాలి. ప్రార్థన ఎవరు చేశారు? చెప్పట్లా, వినలేదా కథ మీరు? ఎవరికి ప్రార్థన చేశారు? దేవునికే ప్రార్థన. బాగోరు ఆయన ఒక ఆయన ఉన్నాడు కదా, మరి ఆయన ఎవరు? ఏం బాగోను? వాడికి ఆయన దేవుని దగ్గర ప్రార్థన చేశారు. మరి ప్రార్థన చేస్తే జవాబు వచ్చిందా? మరి మీరు కూడా ప్రార్థన చేసుకుంటారు అలాగా? నిజంగా ఆ వాయిస్ ఏంటి అసలు వింటల్లా? ఏం చేస్తున్నారో మరి? ఏం చేస్తారు మీరు? మోకరించండి అమ్మ అందరూ. ఎవరైతే కాముకుంటారో వాళ్ళకి స్నాక్స్ ఇస్తాను, లేకపోతే ఇవ్వండి. మోకరించి చేతులు జోడించి కళ్ళు మూసుకుంటారో వాళ్ళకి స్నాక్స్ చెప్పండి. ఇస్తారు కూడా ఇది నేను ఇస్తాను. ఇస్తారు తీవా ఇది. ఆరాధనలో మీరు మాకు ఎంతగానో సహాయం చేస్తే వచ్చిన విధానానికై నీకే కృతజ్ఞతాస్తుతి వందనాలు చెల్లిస్తున్నాను దేవా. లంక దెబ్బ మూల మీద పరిచయ విషయమై ఈ విధంగా బిడ్డలు మమ్మల్ని సమకూర్చిన విధానానికై నీకే కృతజ్ఞతాస్తుతి వందనాలు చెల్లిస్తున్నాను దేవా. ఇప్పటి వరకు విన్న వాక్యాన్ని బిడ్డలు చూడండి విన్న వాటిని విడిచిపెట్టగా హృదయంలో భద్రపరుచుకొని వాటిని నెమరు వేసుకొని వారు కూడా పేతురు యోహాను ఏ విధంగా అయితే అస్వస్థతలతో ఉన్న కొరకు ఏ విధంగా అయితే ప్రార్థిస్తూ వచ్చారో అట్టి మాదిరి బిడ్డలు కూడా ప్రార్థించడానికి మీరే సహాయం చేస్తున్నామని వేడుకుంటున్నాను దేవా. అటువంటి జ్ఞానాన్ని బిడ్డలకి చిన్ననాటి నుండే మీ జ్ఞానాన్ని దయచేయండి, కృపను దయచేయండి. మీరే సహాయం చేస్తున్నామని వేడుకుంటున్నాను దేవా. వారి చదువుల్లో కూడా మీరే సహాయం చేయండి. వారి రాకపోకల్లో కూడా మీరే కృప చూపించండి దేవా. మీరే సహాయం చేయండి. వాళ్ళ తల్లిదండ్రులు కూడా మీరే జ్ఞాపకం చేసుకోండి. వారిని కూడా వారికి కావాల్సిన ప్రతి ఒక్క అవసరత మీ మహిమలో తీరుస్తున్నామని వేడుకుంటున్నాను దేవా. అంత మాత్రమే కాదు, బిడ్డలు ప్రేమించి ఇచ్చిన స్నాక్స్ బట్టి కూడా నీకే కృతజ్ఞతాస్తుతి వందనాలు చెల్లిస్తున్నాను దేవా. రవితేజ కుటుంబాన్ని వారి బిడ్డల్ని వారిని కూడా మీరే దీవించి ఆస్వాదించండి. వారి అవసరత ఆకలితో నీ వద్దకు వచ్చారు. వారిని కూడా మీరే జ్ఞాపకం చేసుకొని వారికి రావాల్సిన ఏదైనా ఆశీర్వాదాలు మీరే దయచేస్తున్నామని కృప చూపించమని బిడ్డలు తింటుండగా శక్తుల బలాన్ని దయచేసి వాటిని కూడా మీరే పరిశుభ్రపరుస్తున్నామని కృప చూపించమని మరలా మేము ఏ విధంగా కలుసుకునేంత వరకు నీ కృపాక్షేమాలు బిడ్డలు వెంట మా వెంట ఉంచుతున్నామని నీ కొద్ది ప్రార్థన ఆలకించమని నా ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నా పరమ తండ్రి. కూర్చోండి, అంతే కూర్చోండి. अपने इश्क के लिए थाली बजाएंगे नाचेंगे अपने इश्क के लिए बड़े बड़े काम తీసుకున్న వాళ్ళు రండి. ऐसे प्रभा